హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ అయిన ఓట్స్ దోశ. దీన్ని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా నైట్ డిన్నర్ లైట్గా చేయాలనుకునే వాళ్ళు ఇలా ఓట్స్తో దోశలు ప్రిపేర్ చేసుకొని 2 తిన్నా చాలండి, చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిదానంగా డైజెస్ట్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలాంటి టేస్టీ రెసిపీస్ని తింటూ కూడా వెయిట్ని తగ్గించుకోవచ్చు. మీరు ఈ ఓట్స్ దోశను ఒకసారి ట్రై చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేస్తారండి, అంత బాగుంటుంది. ఈ ఓట్స్ దోశ ఇలా సన్నగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఓట్స్ దోశ ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక కప్పు ఓట్స్ని తీసుకొని దాంట్లో వాటర్ పోసి 10 to 15 మినిట్స్ నానబెట్టి పెట్టుకోవాలి. ముందుగానే కొన్ని మెంతుల్ని నానబెట్టి పెట్టుకుంటే ఓట్స్ని రుబ్బేటప్పుడు దాంట్లో వేసుకోవచ్చండి, లేదా స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. ఓట్స్ నానేలోగా మనం మినపగుళ్ళను ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ మినపగుళ్ళను మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మినపగుళ్ళు చల్లారాక మిక్సీ జారులోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న ఓట్స్లోంచి నీళ్లను వంపేసి మిక్సీ జారులోకి తీసుకోవాలి. ఇందులో మనం ఫ్రై చేసి పౌడర్ చేసుకున్న మినపపిండిని 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 4 ఎండుమిర్చిని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి ముక్కల్ని, కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ నానబెట్టి పెట్టుకున్న మెంతులు, 1 చిటికెడు పంచదార వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెంతులు ఇంకా షుగర్ వేసుకోవడం వల్ల దోశ వేసినప్పుడు మంచి కలర్ వస్తుంది. ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి. మన దోశ బ్యాటర్ రెడీ అండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి దోశలు వేసేసుకోవడమే. దోశలు వేసేటప్పుడు అవసరం అనుకుంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక 2 స్పూన్ల పిండిని వేసి ఇలా దోశను స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఇందులో మినప్పిండిని వేసి కలిపాము కాబట్టి దోశ ఈజీగా చక్కగా స్ప్రెడ్ అవుతుంది. మరిన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దోశ కొంచెం ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి దోశని ఇలా ఎర్రగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మరోవైపు తిప్పుకోవాలి. మరోవైపు కూడా 2 మినిట్స్ ఫ్రై చేశాక 2 వైపులా తిప్పుతూ దోశని ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ అయిన మన ఓట్స్ దోశ రెడీ. అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. వీటిని ఇలా ఊరికే తిన్నా టేస్టీగా ఉంటాయండి, లేదంటే రైతాతో కానీ మీకు నచ్చే చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.